రాదు వింటా కలగంటినే ప్రాణ నాకు తెలుప సత్యము రాదు వింటా నాకు తెలుప సత్యము రాదు వింటా కలిగిలో నామకు అడగిరో నామాని గలుగు వెలుగులాయే మనుకను రామకు పరమేశ్వరుని మాయ కలగంటినే చెడు కళ వచ్చింది నాకు. ఆ చెడు కళ అంటే చెప్పరానటువంటి కళ. నేను ఏం చేయను ఏమి కళ ఏమి గంటిరి ఇంత కలత చంద్రుడి కళామి కళ ఏమి గంటిరు స్వామి ఇంత కలత చంద్రుడు కళామి కళ ఏమి గంటిరు కడుగోల మురలతో 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 అది ఎటువంటి కళైనా నాకు విన్నవించుకుంటున్నా నేను నీ సతిని కాదా సీత చెప్పాను రాడాగే వినరాని స్వప్నం దేవా రఘువీర పరత సత్వా వినరాని స్వప్నం దేవా వీర పరత సత్వా అనగప్పని యొక్క దివపై దయలుంచి అనగప్పని యొక్క దివపై దయదలిసి అనగప్పని యొక్క దివపై దయలుంచి అనగప్పని యొక్క దివపై దయదలిసి జయ్యా యొక్క విరయ్యకిరదాలి వినరాని స్వప్నం దేవా అది ఎటువంటి సఫలమైనా నాకు వినయు తండ్రి నాకు మనసు ఆందోళనగా ఉన్నది రాజేశ్వరి సఖి నీవు నీవు నేను ఎడబాసినట్లుగా నీవు ఘోర అరణ్యములో దాటిపోయినట్టుగా కలచ్చింది నాకు. ఇది ఏమి చిత్రమునాదా రఘువీర పరత
సద్భావా ఇది ఏమి చిత్రంబు దేవా రఘువీర పరాక్రమ పదపాడి మరలిట్లు పలు కష్టములు నాకు పదపాడి మరలిట్లు పలు కష్టములు నాకు హృదయ చెయ్యటులా నడుపు ఇది ఏమి చిత్రము మళ్ళీ నాకు అసొంటి కళ మీకు వల్ల నాకు ఈ కష్టం వస్తుందా సఖీమణి కనకాంగి నీవు బాచిల ఒక్క గడి నీవు నేను ఎడమాచి అడవి మార్గంలో నీవున్నట్టుగా ఒక చెంచారీనట్టుగా కలచ్చింది కానీ నాకు ఏమి తోస్తలేదు నీవు నేను ఎడమాస్తే నేను కూడా బ్రతకచ్చిందా అంత మాట మాట్లాడకండి సీతాదేవి చూడు 14 సంవత్సరములు అడవి మార్గాలు తీరని అరణ్యవాసం చేసి మొన్ననే ఇక్కడికి వచ్చినాము ఇంకా కూడా ఈ కష్టాలు వచ్చే అత్తమన్నట్టుగా నాకు కలచ్చింది సీతని కొరకయ్యి సీతాదేవి సీతని కొరకయ్యి చెందువను దాటి ఘోర రావణుని వధించి నారి మరి నిన్ను తెచ్చి ప్రాణనాయకి మరియడా వాగిదు సీతాదేవి 14 ఏళ్ళు అరణ్యవాసాలు చేసి ఇన్ని రోజుల సుంది ఆ యొక్క మూర్ఖుడు దశకంఠుడు నిన్ను యొక్క సాధువేషమున వచ్చి నిన్ను అపహరించకపోయి లంకలో బందిగా చేశాడు ఆయన ఆ చందువు అనగా సముద్రము లవణ సముద్రము పైన వానర సైన్యములతో వారధి బంధించి ఆ లంకకు పోయి రావణ కుంభకర్ణాదులను రాక్షసులను వదచేసి నిన్ను తీసుకువచ్చాను అయినా నేను ఎన్నడూ నీతో సుఖముగా ఉండలేదు సీత మనకు ఎప్పటికీ కష్టాలు అవుతున్నాయి సీతాదేవి ప్రాణేశ్వర మరి రాజ్యమున మన గ్రామముల జనులకు ఏమన్నా జరిగిందా తెలుగు అంతా క్షేమమే
ఆ, ఒక సాకలి వీధిలో వాళ్ళు ఒక ముచ్చట అయిన వాటి నాకు చెప్తాను నోరకు. అట్లా అవి ఏ ముచ్చట్లు నాకు దాచుకుంటా తెలుపుకోవాలి. స్వామి చిత్తంగా నోరకు. అపవాదయమి జరిగిన తెలుపుని నాకు జీవితం అపవాదయమి జరిగిన తెలుపుని నాకు జీవితం మన యొక్క గ్రామంలో అపవాద అనేది అది ఏ విధానము ఎవ్వరు ఎక్కడ తెలిపాలి. దేవాది దేవా ఓ దీన రక్షక దేవా దేవాది దేవా ఓ దీన రక్షక మీరు ఎంత బాధపడతారో అక్కడ అవును. ఎంత వేడినా సంత తెలుపగా సింతకుడు ఎంత వేడినా సంత తెలుపగా సింతకుడు ఎంత మంత్రివర్య, నేను ఎంత వేడినా కానీ నువ్వు తెలుపుతలేవు. నీ యొక్క దర్పమనించడం నీవు తొందరగా తెలుపు. ధరణి వెలసిన